శరీరానుసారముగా ప్రవర్తించటానికి లేదా శరీరానుసారముగా మనము బ్రతకటానికి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి ఒక క్రైస్తవునికి లేదా విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుచున్నటువంటి వారికి, విశ్వాసంలో కొనసాగుచున్నటువంటి వారికి అవకాశమే లేదు. దేనికి అవకాశం లేదు? శరీరానుసారముగా బ్రతకటానికి. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి మంచి అవకాశం ఉంది, అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశమును వినియోగించుకోగలిగేటటువంటి వారిగా మనం ఉండాలి. కానీ నేడు అలా ఉండగలుగుతున్నామా అని ఆలోచన చేయగలిగితే గనుక శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నాము, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకలేకపోతున్నాము. ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకలేకపోతున్నాము అనంటే కారణం లోక సంబంధమైనటువంటి ఆలోచన మేరకు, లోకానికి సంబంధించినటువంటి ఆలోచనల మేరకు మన జీవితాలు కొనసాగుతున్నాయి. మన యొక్క జీవితాలు ఈ భూమి మీద గడుపుతూ ఉన్నాము. దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను పక్కన పెట్టి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితమును పక్కన పెట్టి, దేవుడు కోరుకున్నటువంటి మన జీవితాలను దేవునికి అంకితం చేసుకోకుండా మనకు నచ్చినట్టుగా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. కాబట్టి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకలేకపోతున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుని గూర్చిన ఆలోచన లేదు, వాక్యం చదవాలన్న ఆలోచన లేదు, ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన లేదు, సువార్త ప్రకటించాలన్న ఆలోచన లేదు. దేవునిలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి, ఆత్మీయ జీవితమును, విశ్వాస జీవితమును అభివృద్ధి పరచుకోవాలి, వాక్యము వినాలి, వాక్యము చెప్పాలి, లేదా ప్రార్థన చేయాలి, ఇతరుల దగ్గర ప్రార్థన చేయించుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములు చేయాలి. ఈ ఆలోచనలన్నీ కూడా మన జీవితంలో, అంటే క్రైస్తవుని జీవితంలో, క్రీస్తును కలిగిన వారము, క్రీస్తును ధరించుకున్న వారము అని చెబుతున్నటువంటి వారిలో, అనుకుంటున్నటువంటి వారిలో ఆత్మీయ జీవితం అనేది ఫెయిల్ అయింది. ఏ రీతిగా ఫెయిల్ అయింది? దేవుని కోసం ఆలోచించకపోవటం, ఆత్మీయ కార్యక్రమములను గూర్చి ఆలోచించకపోవటం, వాక్యము చదవాలన్న ఆలోచన వచ్చినా చదవకపోవటం, ఇతరులకు వాక్యం చెప్పాలన్న ఆలోచన వచ్చినా చెప్పకపోవటం, పలానా చోటుకు మీరు వచ్చి మాకు వాక్యాన్ని బోధించండి అని సంఘ విశ్వాసులు చెప్పినప్పటికీ కూడా సంఘ కాపరి కానీ, వాక్యం అందించే బోధకుడు కానీ వాక్యమును వారికి చెప్పకపోవటం, వాక్యమును వారికి అందించకపోవటం, వాక్యము వినే అవకాశం వచ్చినా కూడా వాక్యమును వినకపోవటం, ఇవన్నీ కూడా దేనికి కారణాలుగా కనబడుతున్నాయి అని అంటే గనుక దేవునికి దూరముగా ఉండేటటువంటి కార్యక్రమములుగా కనబడుతున్నాయి. దేవునికి మనకు దూరం చేసే కార్యక్రమములు ఏవైనా ఉన్నాయి అని అంటే ఇవే. మరి దేవునికి అనుకూలముగా, దేవునికి దగ్గరగా, ఆత్మానుసారముగా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకునే వారిగా ఉండాలంటే వాక్యము చెప్పే అవకాశం ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి,
వాక్యము వినే అవకాశం ఉన్నప్పుడు వాక్యము వినాలి. ప్రార్థన చేసే అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. లేదా ఇతరుల చేత మనకు ప్రార్థన చేయించుకునే అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. సువార్త ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు సువార్త ప్రకటించాలి. అవకాశం ఉన్నప్పుడు అంటే మనము ఏ సమయంలో అయితే సువార్త ప్రకటించాలి అనుకుంటామో ఆ సమయమందు తప్పకుండా ప్రకటించాలి. ఆత్మీయ జీవితము దేవునికి అనుకూలమైన జీవితంగా ఉండాలంటే ప్రార్థన జీవితము చాలా చాలా ప్రాముఖ్యమైనది. వాక్యానుసారమైన జీవితమును కలిగి బ్రతకటము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇలా లేని జీవితాలు దేవునికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆత్మానుసారమైనటువంటి జీవితమును కోల్పోయే అవకాశం ఉంది. దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంది. దీనివలన దేవుడేమైనా నష్టపోతాడానంటే దేవునికి నష్టం లేదు. కానీ అలా దేవునికి దూరంగా ఉండటం ద్వారా మరొకసారి అలా దేవునికి దూరంగా ఉండటం ద్వారా మరణించిన తరువాత మన ఆత్మకు నష్టం. ఎలా నష్టమని మనం ఆలోచన చేయగలిగితే ఆత్మ ఆరిపోని అగ్నిలోనికి ఆహుతైపోతుంది. ఆత్మకు మరణం లేదు, అలాగనే అగ్ని కూడా ఆరిపోయే అవకాశమే లేదు. ఇందును బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక క్రైస్తవ జీవితము కలిగినటువంటి వారిగా, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారిగా మన జీవితము శరీరానుసారమైనటువంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి. అందుకే శరీరానుసారంగా మీరు ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు అంటాడు. ఇక్కడ రోమపత్రికలో. ఆ మాట మనం చూసే ముందు కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఆ మాట చదువుదాము. కానీ ఆ మాట చదివేదానికి ముందుగా మరికొన్ని విషయాలను గూర్చి ఆలోచన చేద్దాం. శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటం వలన దేవునికి దూరమవుతూ, ఆత్మీయ జీవితానికి దూరంగా ఉంటూ, సంఘ విశ్వాసులకు దూరమవుతూ, వాక్యానికి దూరమవుతూ, ప్రార్థించటానికి కూడా, ప్రార్థన చేయటానికి కూడా దూరంగా ఉంటూ, ఇవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయించుకోవాలి, వాక్యము వినాలి, సువార్త ప్రకటించాలి. దేవుని సంబంధమైనటువంటి, ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రతి విషయాన్ని మనము కొనసాగించుకోవటానికి ఆలోచన కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే మనం క్రైస్తవులంటే క్రీస్తును ధరించుకున్నవారు. ఎలా ధరించుకున్నవారు? బాప్తిస్మం ద్వారా నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించి సంఘంలో, క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా క్రైస్తవులు. రక్షింపబడిన వారు, రక్షణలోనికి వచ్చిన వారు. ఏ రీతిగా రక్షణలోనికి వచ్చిన వారు? బాప్తిస్మము ద్వారా క్రీస్తు సంఘంలోనికి చేర్చబడినటువంటి సంఘ సభ్యులు. వీరు ఎలా ఉండాలి అనంటే ఆత్మీయ జీవితమును కొనసాగించుకుంటూ, విశ్వాస జీవితమును కొనసాగించుకుంటూ, తమకు తాముగా దేవునిలో ఎదగటానికి ఆలోచన కలిగిన వారై, దేవునిలో ఎదగటానికి సహాయపడగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన దేవునికి ప్రార్థన చేయగలుగుతూ, ఇట్టి రీతిగా దేవునిలో ఎదగాలి. ఇది మనకు దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా తెలియజేస్తున్నారు. కాబట్టి
శరీరానుసారమైనటువంటి వాటికి దూరంగా ఉంటూ ఆత్మానుసారమైనటువంటి వాటికి సమీపంగా దగ్గరగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికిన వారై ఉండాలి, లేదా బ్రతుకుతూ ఉన్నవారై ఉండాలి. రోమపత్రిక ఇప్పుడు చూద్దాం ఆ మాట. రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య వచనాలుగా మనం ఈ సమయంలో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనములు. రోమపత్రిక 8వ అధ్యాయము 12, 13 వచనాలు. ఒకసారి ఆ మాటలు మనం చూడగలిగితే 12, 13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరంనకు రుణస్థులము కాము. ఏం చెబుతున్నాడు? కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరంనకు రుణస్థులము కాము. ఎవరు వీరు? విశ్వాసులైనటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడేవారు, విశ్వాసులుగా పిలువబడేవారు. శరీరంనకు రుణస్థులైన వారు వీరు కారు. మరి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవటానికి, దేవుని కోసం బ్రతకటానికి అవకాశమును అనుకూలమును సమీపంగా ఉండవలసిన వారు. 13వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు అని చెప్పి, గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఇక్కడ ఒక మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఏ మరణం అది? మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. శరీరానుసారంగా అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమములు ఈ భూమి మీద ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించి, అనగా బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి అటు తర్వాత కూడా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అనేకమైనటువంటి దేవునికి అసహ్యమైన కార్యక్రమములు చేయగలుగుతూ శరీరానుసారంగానే బ్రతుకుతుంటే, శరీరానికి కావలసిన కోరికలను తీర్చుకుంటూ ఈ లోకానికి కావలసినటువంటి కార్యక్రమములు చేయగలుగుతూ కేవలం ఈ భూమి మీద జీవిత కాలానికి సంబంధించిన వాటిని గూర్చిన ఆలోచన కలిగి ఉంటూ ఇలా బ్రతికితే చావవలసిన వారయ్యుందురు అన్నాడు. ఏ చావు గురించి చెబుతున్నాడు? ఏ మరణం గురించి చెబుతున్నాడు? ఎట్టి రీతిగా చనిపోయే దాని గురించి చెబుతున్నాడు అని అంటే ఆత్మీయ జీవితం, ఆత్మీయ మరణం గురించి చెబుతున్నాడు. ఆ రీతిగా క్రైస్తవుడుగా ఉన్న తరువాత కూడా, బాప్తిస్మం తీసుకున్న తరువాత కూడా లోకానుసారంగాను శరీరానుసారంగాను బ్రతికితే ఆత్మీయ జీవితం అనేది చనిపోతుంది అని చెబుతున్నాడు. కాబట్టి శరీరానుసారంగా జీవించిన ఎడల చావలసిన వారైందురు, ఆత్మానుసారంగా జీవించిన ఎడల బ్రతికే అవకాశం ఉంది అంటున్నాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయమన్నాడు? చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఆత్మీయ జీవితంను బట్టి శరీరంలో వచ్చేటటువంటి ప్రతి విధమైన కోరికలను అణిసివేసుకోవాలి. అలా అణిసివేసుకోగలిగితేనే, అలా చంపివేయగలిగితేనే ఆత్మీయ జీవితం అనేది బ్రతికింపబడుతుంది. ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితంగా దేవునిలో ఎదుగుతుంది. అలా ఎదగటం కోసమే దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ తెలియజేశారు. అలా బ్రతకమని చెబుతున్నాడు క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు, సంఘ కాపరి, సంఘ విశ్వాసులైనటువంటి వారు ఎలా బ్రతకాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపేసే విధంగా బ్రతకాలంటున్నాడు. కానీ నేడున్నటువంటి క్రైస్తవ జీవితంలో
రివర్స్ కోణంలో ఎలా జరుగుతుందో తెలుసా? శరీర క్రియల చేత ఆత్మీయ క్రియలను అణిసివేయటం జరుగుతుంది. శరీర క్రియల చేత ఆత్మీయ క్రియలను చంపేస్తున్నారు. ఎంత విచారకరమండి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు మనలో కనబడుతున్నాయి. ఆత్మీయ క్రియలను బట్టి శరీర క్రియలను చంపేమని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తుంటే, శరీర క్రియలతో ఆత్మీయ క్రియలు చంపేస్తున్నాం మనం. ఎలా చంపేస్తున్నాం? వాక్యం చదవాలి అన్న ఆలోచన దేవుడు ఇచ్చిన తర్వాత చదువుకోవచ్చు, లేదా ఎప్పుడైనా చదువుకోవచ్చు అని ఈ కోరికతో దేవుని వాక్యాన్ని చంపేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము చదవాలన్న ఆలోచనను చంపేస్తున్నాం. కానీ వాక్యం చదవాలన్న ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా వాక్యం చదవగలిగితే శరీరానుసారంగా నీ జీవితం లేదు, ఆత్మానుసారంగా నీ జీవితం ఉందని అర్థం. ప్రార్థన చేసుకోవాలనుకున్న ఆలోచన నీకు వచ్చినప్పుడు తప్పకుండా నీవు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఏమున్నట్టు? ఆత్మీయ జీవితము నీలో ఉంది. ఆత్మీయ జీవితం నీలో చనిపోలేదని అర్థం. చేయాలన్న ఆలోచన నీకు వచ్చిన దాన్ని చేయలేకపోతున్నావు, ఆత్మీయ జీవితం చనిపోయింది. ప్రార్థించాలన్న ఆలోచన నీకు వస్తుంది, కానీ ప్రార్థన చేయట్లేదు, ఆత్మీయ జీవితం నీలో చనిపోయింది. ప్రార్థన చేయాలి అనుకుంటున్నావు కానీ చేయట్లేదు, ఆత్మీయ జీవితం చనిపోయింది. వాక్యం చదవాలన్న ఆలోచన నీకు వస్తుంది కానీ చదవలేకపోతున్నావు, చదవటం లేదు, ఆత్మీయ జీవితం నీలో చనిపోయింది. ఆత్మీయ జీవితంలో ఫలింపు లేదు. వాక్యం అందించాలన్న ఆలోచన నీలో వస్తుంది కానీ వాక్యం ఇతరులకు అందించలేకపోతున్నావు, నీలో ఆత్మీయ జీవితం చనిపోయింది. ఫలించేలా మరలా దేవునికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు. దేవుని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నీలో వస్తుంది కానీ నువ్వు చేయలేకపోతున్నావు, ఆత్మీయ జీవితం నీలో ఫెయిల్ అయిపోయింది. ఆత్మీయ జీవితం నీలో విఫలమైపోయింది. శరీర క్రియలను బట్టి ఆత్మీయ క్రియలు చేయవలసిన నీవు శరీర క్రియలను అణిసివేసి ఆత్మీయ క్రియలను చేయవలసిన నీవు శరీర క్రియను కొనసాగిస్తూ ఆత్మీయ క్రియను అణిసివేస్తున్నావేమో. ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ఒకసారి నీ జీవితాన్ని వెనక్కి చూడు. దేవునికి నీ జీవితాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితాన్ని ఈ లోకానికి ఇవ్వగలుగుతున్నావా? అనేక మందికి దేవుని మాటలు అందించాలన్న ఆలోచన నీలో వచ్చినప్పుడు ఆ మాటలను నువ్వు తప్పకుండా అందించాలి. అనేక మందికి సువార్త చెప్పాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు ఆ యొక్క సువార్త పనిని నీవు కొనసాగించాలి, చెప్పాలి. దేవుని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన నీకు వచ్చినా చేయటం లేదంటే నీలో ఉన్న దేవుని సంబంధమైన ఆలోచనలు విఫలమయ్యాయి. నీలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం విఫలమైంది. దేవునిలో నీవు ఫెయిల్ అయ్యావు. దేవునిలో ఉన్న విశ్వాస జీవితాన్ని కోల్పోయావు అని అర్థం. కాబట్టి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కాకుండా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి దేవునిలో ఎదుగులాగున, దేవునిలో ఫలించులాగున మన జీవితాలు ఉండాలని ఈ మాటల ద్వారా మీకు అనేకమైనటువంటి విషయాలలో కొన్ని విషయాలు మాత్రమే ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను.